ఫ్రెండ్స్ ఇది OnePlus Nord 4 OnePlus నుంచి 30,000 రూపీస్ ప్రైస్ కేటగిరీలో కొత్త ఆఫరింగ్ అనమాట. ఈ ఫోన్ నా దగ్గరికి వచ్చి దాదాపు ఒక 5 days అయితే అవుతుంది. ఈ రోజు వీడియోలో ఈ ఫోన్ ఫుల్ రివ్యూ అయితే చూద్దాం. డిపార్ట్మెంట్ వైజ్ ఏ డిపార్ట్మెంట్లో ఈ ఫోన్ ఎలా ఉంది, ఏ డిపార్ట్మెంట్లో బాగాలేదు, ఏ డిపార్ట్మెంట్లో బాగుంది, అసలు ఓవరాల్గా వీళ్ళు పెట్టిన ప్రైస్కి 30,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్ని కన్సిడర్ చేయొచ్చా లేదా అని చెప్పి క్లియర్ కట్ క్లారిటీ అయితే ఈ రోజు వీడియోలో మీకు ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఆఫర్ చేస్తున్న ర్యామ్ మోడల్స్ చూసామంటే బేస్ మోడల్ వచ్చేసరికి 8GB ప్లస్ 128GB. ఇక్కడ 8GB 128GB మోడల్లో స్టోరేజ్ వచ్చేసరికి UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది ఏది బేస్ మోడల్లో. అదే ఇంకో మోడల్ ఉంటుంది టాప్ ఎండ్ మోడల్ 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ తోటి. ఆ మోడల్లో వచ్చేసరికి UFS 4.0 స్టోరేజ్ ఆఫర్ చేస్తున్నారు. నా దగ్గర ఉన్నది కూడా ప్రెసెంట్ టాప్ ఎండ్ మోడలే ఉంది. 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ తోటి వస్తుంది. ఫస్ట్ సేల్ ఇది నాకు కార్డ్ ఆఫర్ లైవ్ మొత్తం కలుపుకొని 29,000 రూపీస్కి వచ్చింది. నార్మల్గా రెగ్యులర్గా అయితే దీని ప్రైస్ టాప్ ఎండ్ మోడల్ది 33,000 రూపాయలు ఉంటుంది. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ కంటెంట్ చూసామంటే బాక్స్లోనే మీకు కావాల్సిన అన్ని ప్రొవైడ్ చేస్తారు. బాక్స్ ఓపెన్ చేయగానే మీకు బోల్డ్ బొచ్చడ పేపర్ వర్క్ ఉంటుంది అండ్ సిమ్ ఎజెక్ట్ టూల్ ఉంటుంది. OnePlus స్టిక్కర్స్ కొన్ని ఉంటాయి, రెడ్ కేబుల్ క్లబ్ కార్డ్ ఉంటుంది అండ్ బాక్స్లోనే మీకు TPU కేస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది కొద్దిగా క్లియర్ కేస్ అనమాట. ఇది మీరు వాడే కొద్ది ఎల్లో అయిపోయింది. సో ఫ్యూచర్లో మీరు కేస్ అయితే మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రెసెంట్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫోన్ మీద మీకు ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ ఉంటుంది అండ్ ఛార్జర్ ఉంటుంది అండ్ USB కేబుల్ ఉంటుంది. బాక్స్ లో మీకు కావాల్సిన కంటెంట్స్ ప్రతిది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చాలా మంది సార్ వాల్యూ గురించి కూడా అడుగుతున్నారు. సార్ వాల్యూ అయితే విత్ ఇన్ ద లిమిట్స్ ఉంటుంది. ఏదైనా కానీ ఇండియాలో లాంచ్ అయ్యే ఏ ఫోన్ అయినా కానీ 1.6 వాట్ పర్ కేజీ ఆ లిమిట్లోనే ఉంటాయి. దీని సార్ వాల్యూ వచ్చరికి హెడ్ సార్ వాల్యూ వచ్చరికి 1.18 వాట్ పర్ కేజీ అండ్ బాడీ సార్ వాల్యూ వచ్చరికి 1.06 వాట్ పర్ కేజీ ఉంది. ఇంకా ఫోన్ రివ్యూలోకి వెళ్ళిపోయామంటే ఫోన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేతిలోకి తీసుకోగానే మీకు ఒక ప్రీమియం ఫోన్ పట్టుకునే ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది బిల్డ్ అంతా కూడా ప్రీమియం బిల్డ్ తోటి వస్తుంది. ఫస్ట్ టైం చాలా కాలం తర్వాత నేను ఒక మెటల్ బాడీ ఫోన్ని చూస్తున్నా. ఈ ఫోన్ అంతా కూడా మీకు మెటల్ బాడీతో వస్తుంది. బ్యాక్ సైడ్ అంతా కూడా మీకు మెటలే ఉంటుంది అండ్ సైడ్ ఫ్రేమ్స్ కూడా మీకు మెటల్ ఫ్రేమే ఉంటుంది. ఇక్కడ చిన్న కెమెరా మాడ్యూల్ దగ్గర చిన్న గ్లాస్ స్లాబ్ అవుట్ ఉంటుంది. అది జస్ట్ ఒక లుకింగ్ పర్పస్ యాడ్ చేశారంతే. ఈ గ్లాస్ స్లాబ్ మీద మాత్రం అప్పుడప్పుడు కొద్దిగా ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ అవుతాయి. మిగతా బాడీ అంతా కూడా మీకు సాలిడ్ ఉంటుంది, సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది అండ్ పట్టుకున్నప్పుడు మీకు మంచి సాలిడ్ ఫీల్ ఉంటుంది, మంచి ప్రీమియం ఫోన్ పట్టుకున్న ఫీల్ ఉంటుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ విషయంలో మాత్రం ఎట్లాంటి ఇబ్బంది అయితే లేదు. అండ్ లుక్స్ కూడా గ్రేట్ లుకింగ్ ఫోన్ అని నేను చెప్పను. లుక్స్ అయితే కొంతమందికి నచ్చితే కొంతమందికి నచ్చు. నాకైతే నచ్చలేదు. యాక్చువల్లీ చెప్పాలంటే నచ్చిందని చెప్పను, నచ్చలేదు అని చెప్పను. కొద్దిగా మిగతా ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే కొద్దిగా రిఫ్రెషింగ్ లుక్ ఉంది. అంటే మిగతా ఫోన్స్ అన్నిటితోటి కంపేర్ చేస్తే ఈ కెమెరా మాడ్యూల్ కానీ ఆ డిజైన్ లాంగ్వేజ్ కానీ కొద్దిగా యూనిక్ ఉంది, కొద్దిగా రిఫ్రెషింగ్ లుక్ ఉంది అనిపించింది. అండ్ వెయిట్ కూడా మీరు చేతిలో పట్టుకున్నప్పుడు మరీ అంత హెవీ అయితే ఏమనిపించదు. దీని వెయిట్ వచ్చరికి దగ్గరగా 200 grams అయితే ఉంటుంది. 200 grams ఉన్నా కానీ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అయితే బాగుంది. మరి అంత ఎక్కువ వెయిట్ ఉన్న ఫోన్ పట్టుకున్న ఫీలింగ్ కూడా మీకు ఏం కలగదు. అండ్ డిస్ప్లే గురించి వెళ్ళిపోవాలంటే డిస్ప్లే దీనికి వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇది మీకు ఫ్లాట్ డిస్ప్లే తోడు వస్తుంది. 6.74 inch డిస్ప్లే. రెజల్యూషన్ వచ్చరికి 1.5K రెజల్యూషన్ తోడు వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే అయితే మాత్రం ఇది మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే మీకు చూడడానికి చాలా బాగుంది. డిస్ప్లేలో మీకు ప్రతిదీ ఉంటుంది. HDR వీడియో ప్లే చేస్తుంది. యూట్యూబ్లో HDR వీడియో నేను చాలా సేపు ప్లే చేసాను. 1 గంట సేపు ప్లే చేసాను 4Kలో. నో ప్రాబ్లం. యూట్యూబ్లో HDR వీడియో ప్లే చేస్తున్నప్పుడు మధ్యలో స్టక్ అయిపోవటం, లాగ్ అయిపోవటం అట్లాంటి ప్రాబ్లమ్స్ నేను నోటీస్ చేయలేదు. అండ్ మూవీస్ ఎక్కువ చూసే వాళ్ళు అయితే వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ ఉంటుంది. సో అమెజాన్ ప్రైమ్ వీడియో HD క్వాలిటీలో అయితే స్ట్రీమ్ చేస్తుంది. బట్ నెట్ఫ్లిక్స్లో అయితే HDR కేపబిలిటీస్ అయితే ప్రెసెంట్ అయితే లేవు. అండ్ డిస్ప్లే నార్మల్గా యూస్ చేస్తున్నప్పుడు కూడా డిస్ప్లే బ్రైట్ ఉంది, క్లియర్ ఉంది, చాలా బాగుంది. అండ్ డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి HDR వీడియో ప్లే చేస్తున్నప్పుడు 1900 nits వరకు పీక్ బ్రైట్నెస్ అయితే వెళ్తుంది. వీళ్ళు అడ్వర్టైజ్ చేసిన వచ్చరికి 2150 nits అడ్వర్టైజ్ చేశారు. బట్ నాకైతే HDR వీడియో ప్లే చేసేటప్పుడు 1800 nits నుంచి 1900 nits వరకు వెళ్తుంది. నార్మల్గా అయితే మాత్రం 800 to 900 nits మధ్యలో ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ ఫోన్ నా చేతికి వచ్చిన దగ్గర నుంచి కూడా మా ఊర్లో అసలు ఎండే రాలేదు. సో పీక్ సన్లైట్లో చెక్ చేద్దామంటే రావట్లేదు, అసలు ఎండలు రావట్లేదు. సో నార్మల్గా అయితే మాత్రం 800 nits వెళ్తుంది. సన్లైట్లోకి వెళ్తే ఖచ్చితంగా 1200 1300 nits దాకా అయితే వెళ్తుంది. సన్లైట్ విజిబిలిటీ కూడా ఏం ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ నాకు దీని బాగా ప్లస్ పాయింట్ అనిపించింది వచ్చరికి బ్యాటరీ. 5500 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 5500 mAh బ్యాటరీ కాబట్టి ఈజీగా మీకు ఫుల్ వర్కింగ్ డే వస్తుంది. బ్యాటరీ డ్రైన్ చేయడానికి కూడా నేను చాలా చచ్చిపోయా. సో బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం చాలా బాగుంది. స్టాండ్ బైలో కూడా బ్యాటరీ అయితే పెద్ద ఏం డ్రాప్ కావట్లేదు. నేను సిమ్ కార్డ్ వేసి పెట్టాను, బ్లూటూత్ ఆన్ చేసి పెట్టాను, వైఫై ఆన్ చేసి పెట్టాను, అయినా కానీ స్టాండ్ బైలో నాకు బ్యాటరీ అయితే జస్ట్ ఒక ఓవర్ ది నైట్ ఒక 1% to 2% మాత్రమే డ్రాప్ అయింది. సో బ్యాటరీ స్టాండ్ బై లైఫ్ కూడా చాలా బాగుంది. అండ్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేయడం కూడా చాలా ఈజీ. వీళ్ళు మీకు బాక్స్లోనే 100 watt ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. నేను 10% ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టా, విత్ ఇన్ 30 minutes 100% అయిపోయింది. సో అరగంటలో మీకు ఇది 100% అయిపోయింది. నేను 10% ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టా కాబట్టి మీరు 0% నుంచి ఛార్జింగ్ పెడితే 35 minutes లోపు ఈజీగా ఫుల్ ఛార్జ్ అయిపోయింది. సో బ్యాటరీ
ఇంకొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు, మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నామంటే దీనిలో స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ ఉండేది. ఈ స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ ఈక్వల్ టు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట. మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 1, 8+ Gen 1 ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే దీనిలో ఉండేది. మీరు డైలీ డే టు డే టాస్క్లు రన్ చేస్తున్నప్పుడు అయితే నో ప్రాబ్లం, వాడుతున్నప్పుడు చాలా ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీకు ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ యూస్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ప్రాసెసర్ పరంగానే ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ అని చెప్పట్లేదు, ఓవరాల్గా మీరు ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈవెన్ దీనిలో మీకు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంటుంది. ఇది 30,000 రూపీస్ ఫోన్ అన్నట్టు మీకు అనిపించదు. ఒక అప్పర్ సెగ్మెంట్ OnePlus ఫోన్ మీరు వాడితే ఎట్లాంటి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఉంటుందో అట్లాంటి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ విషయంలో కూడా మీరు పేరు పెట్టాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది. BGM అయితే మీకు 90 FPS హ్యాండిల్ చేస్తుంది. 90 FPS కాన్స్టెంట్గా అయితే మంచి గేమ్ ప్లే అయితే ఉందని చెప్పాలి. చాలా మంచి స్మూతర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అండ్ ఈవెన్ మీరు గేమ్ ఆడుతున్నప్పుడు నార్మల్ BGMIలో గేమ్ ఆడేటప్పుడు అసలైన ఎక్స్పీరియన్స్ మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే గైరోస్కోప్ సెన్సర్ యూజ్ చేసే దగ్గర. గైరోస్కోప్ సెన్సర్ అయితే నాకు చాలా ప్రీమియం అనిపించింది, చాలా ప్రీసైజ్ ఉంది, చాలా యాక్యురేట్ ఉంది. అదర్ ఫోన్స్ తోటి నేను ఇంకా కింద సెగ్మెంట్ ఫోన్స్ కూడా చెక్ చేస్తూ ఉంటాయి కదా, సో ఆ ఫోన్స్ తోటి చెక్ చేస్తే ఖచ్చితంగా దీని గైరోస్కోప్ సెన్సర్ అయితే ఖచ్చితంగా చాలా బెటర్ అనిపించింది. ఫ్లాగ్షిప్ లెవెల్ సెన్సర్స్ యూస్ చేశారని చెప్పాలి. అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అల్టిమేట్ ఉంది. ఆ ప్రైస్లో ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ ఫోన్ కూడా అవుతుందని చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్స్ విషయంలో కూడా మనం అట్లాంటి పేరు పడ్డానికి అయితే లేదు. అండ్ హీటింగ్ కూడా ఇది మీకు మెటల్ బాడీతో వస్తుంది కాబట్టి కొద్దిగా చేతిలో పట్టుకున్నప్పుడు ఫోన్ అయితే మీకు కొద్దిగా వామ్ అనిపిస్తుంది. బట్ మీరు ప్రాక్టికల్గా హీటింగ్ గన్ తోటి చెక్ చేసినప్పుడు అయితే మాత్రం నాకైతే ఎక్కడ 41, 42 అయితే దాటలేదు. సో హీటింగ్ కూడా చాలా కంట్రోల్లో ఉందని చెప్పాలి. సో అన్నిటి గురించి చెప్పేసానా, ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది, అదే కెమెరాస్ గురించి ఇక్కడ లాస్ట్లో ఎందుకు చెప్తున్నానంటే ఈ ఫోన్ ఓవరాల్ ఆస్పెక్ట్లో నేను డిసప్పాయింట్ అయింది ఒక్క కెమెరాస్ దగ్గర మాత్రమే. కెమెరాస్ దగ్గర కూడా ఫుల్లీ డిసప్పాయింటెడ్ అయితే కాదు. కెమెరాస్ మీకు బ్యాక్ సైడ్ కెమెరాస్ డే లైట్లో అయితే మాత్రం ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. మీకు మంచి లైటింగ్ ఉంటే మాత్రం బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరాకి ఎట్లాంటి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. బట్ లో లైటింగ్ లో బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా అయినా కానీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయినా కానీ ఫ్రంట్ కెమెరా అయినా కానీ ఖచ్చితంగా స్ట్రగుల్ అవుతుంది. ఒకసారి కెమెరా స్పెసిఫికేషన్స్ చూసామంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇది సోనీ లైటియా 600 సెన్సార్. సెకండరీ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా ఓకే, లైటియా 600 సెన్సార్ అనేది వీళ్ళు బాగానే ఆప్టిమైజ్ చేశారు కాబట్టి నో ప్రాబ్లం ఎట్ ఆల్. బట్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఖచ్చితంగా ప్రాబ్లం. ఆ ప్రైస్లో మనకి మోటో H50 ప్రోలో 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, టెలిఫోటో కెమెరా ఉంటుంది. అది కెమెరా పరంగా బీస్ట్ స్పెసిఫికేషన్స్ తోటి వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది అనుకుంటా. దీనిలో మాత్రం ఎప్పటి నుంచో వస్తున్న 16 మెగాపిక్సెల్ కెమెరానే. సో ఒక్క ముక్కలో కెమెరా గురించి చెప్పుకోవాలంటే పని కానిస్తుంది. కెమెరా అయితే పని కానిచ్చింది, మీకు మరీ అంత వరస్ట్ అయితే ఉండదు, కెమెరా అయితే పని కానిచ్చింది. ఈ కెమెరాస్లో కూడా మరీ పర్టికులర్గా మాట్లాడుకోవాలంటే బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా గురించి మాట్లాడుకుందాం. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా అయితే కలర్స్ బాగున్నాయి, డీటెయిల్స్ బాగున్నాయి, డీసెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని కూడా నేను చెప్పను. ఎనీ లైటింగ్ కండిషన్ డీసెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. కొద్దిగా లైటింగ్ ఉంటే మంచి డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది, మంచి కలర్స్ క్యాప్చర్ చేస్తుంది. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా కూడా ఎక్స్ట్రీమ్ లో లైటింగ్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతే ఖచ్చితంగా స్ట్రగుల్ అవుతుంది. ఎక్స్ట్రీమ్ లో లైటింగ్ సిచ్యువేషన్లో కూడా ఖచ్చితంగా బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా కూడా ఫోటో డిపార్ట్మెంట్లో ఇంప్రూవ్ చేయాలి. అండ్ ఇక అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లైటింగ్ ఉన్నప్పుడు కూడా నేను దీన్ని అసలు పట్టించుకోను. లైటింగ్ ఉన్నప్పుడు కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఖచ్చితంగా చాలా బెటర్ ఉండొచ్చు. అండ్ లో లైటింగ్ కండిషన్ అసలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఫ్రంట్ కెమెరా అంటారా, లైటింగ్ ఉన్నప్పుడు ఓకే, లైటింగ్ ఉన్నప్పుడు కూడా మీకు ఇట్లా మంచి లైటింగ్ మీ ఫేస్ మీద పడుతుంటే డీసెంట్ ఇమేజెస్ క్యాప్చర్ చేస్తుంది. బట్ లో లైటింగ్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతే మాత్రం సాఫ్ట్ ఇమేజెస్ వస్తాయి. 30,000 రూపీస్ ప్రైస్ కేటగిరీలో ఫ్రంట్ కెమెరా అయితే నేను యాక్సెప్ట్ చేయలేను. అండ్ ఇక పోర్ట్రేట్ షాట్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరాను యూస్ చేసి మీరు 2x పోర్ట్రేట్స్ తీయొచ్చు. ఈ 2x అనేది ఇన్ సెన్సర్ జూమ్ అనమాట, డిజిటల్ జూమ్ చేసి 2x పోర్ట్రేట్స్ చేస్తుంది. 2x పోర్ట్రేట్స్ అయితే మీకు చూడడానికి బాగానే ఉంటాయి. ఫ్రంట్ కెమెరా నుంచి కూడా పోర్ట్రేట్ షాట్స్ అయితే బాగానే ఉన్నాయి. బట్ లో లైటింగ్ లో ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్ అయితే మరీ దారుణంగా వస్తాయి. మరీ స్కిన్ మీద అంతా మేకప్ కొట్టేసినట్టు మరీ సాఫ్ట్గా వస్తుంది, అది కొద్దిగా చూసుకోవాలి. అండ్ ఇక వీడియో డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరాని యూస్ చేసి 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. బట్ 4K 60 FPS లో స్టెబిలైజేషన్ ఉండదు. స్టెబిలైజేషన్ ఓన్లీ 1080p 60 FPS లో మాత్రమే ఉంటుంది. 4K 60 FPS శాంపుల్ అయితే మాత్రం బాగుంది. 4K 60 FPS మీకు లైటింగ్ ఉన్నప్పుడు మంచి వీడియో క్యాప్చర్ చేస్తుందని చెప్పాలి. అండ్ న్యాచురల్గా డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కూడా వస్తుంది. బట్ లో లైటింగ్ కండిషన్లో మాత్రం అప్ టు ద మార్క్ అయితే లేదు బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా. లో లైటింగ్ కండిషన్ ఇంకా వీడియో అయితే ఇంకా చాలా ఇంప్రూవ్ కావాలి. 4K 30 FPSలో చెక్ చేశాను, 60 FPSలో చెక్ చేశాను. వీడియో అయితే మరీ డార్క్ వస్తుంది అండ్ నాయిస్ కూడా ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది. కొద్దిగా బ్రైట్ వీడియో అయితే క్యాప్చర్ చేయాలి. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేసి 1080p 30 FPS వరకు మాత్రమే వీడియో రికార్డ్ చేయగలం. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లైటింగ్ ఉన్నప్పుడు ఓకే, లైటింగ్ లేనప్పుడు మరీ వర్స్ట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా సంగతికి వస్తే ఫ్రంట్ కెమెరా లైటింగ్ ఉన్నప్పుడు ఓకే, కానీ 30,000 రూపీస్ ప్రైస్ కేటగిరీలో స్టిల్ ఫ్రంట్ కెమెరా వీడియో అయితే అక్కడ జస్టిస్ చేయదు. ఇంకా బెటర్ వీడియో క్వాలిటీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ లో లైటింగ్ కండిషన్కి వెళ్ళిపోతే ఇంకా కొద్దిగా అట్టట్టు ఉంటుంది ఫ్రంట్
కెమెరా అయితే. సో ఖచ్చితంగా ఈ ప్రైస్ సెగ్మెంట్లో కెమెరాస్ డిపార్ట్మెంట్లో డే లైట్లో బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా వరకు ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఫ్రంట్ కెమెరా అయితే నేను యాక్సెప్ట్ చేయలేను. కెమెరా పరంగా మీరు దీన్ని పిక్ చేసుకోవాలంటే మాత్రం దీనికంటే బెస్ట్ కెమెరా ఫోన్ అయితే ఉంది. మోటో H50 Pro అయితే ఈ ప్రైస్ కేటగిరీలో ది బెస్ట్ కెమెరా. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ నాట్ 4 కెమెరా దాని దగ్గరికి కూడా వెళ్ళలేదు. మోటో అంత బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. లేదు నాకు మోటో వద్దు OnePlus కావాలంటే దీని కెమెరా కూడా పర్వాలేదు, పనిగా అనిస్తుంది. ఈ ప్రైస్లో ఇంకా బెటర్ కెమెరా ఫోన్స్ అయితే మీకు ఖచ్చితంగా దొరుకుతాయి. కాకపోతే ఈ ప్రైస్లో మిగతా కొన్ని ఫోన్స్ ఉన్నాయి, లైక్ పోకో F6, రియల్మీ GT60. వాటి కెమెరాస్ గురించి అయితే మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాటి కెమెరాస్ కంటే దీని కెమెరాసే బెటర్ ఉన్నాయి. ఒక రకంగా చెప్పుకోవాలంటే 30,000 రూపీస్ ప్రైస్ కేటగిరీలో మోటో H50 అల్ట్రా ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి కెమెరా డిపార్ట్మెంట్లో, ఇది సెకండ్ ప్లేస్లో ఉంటుంది. బట్ ఇవి రెండు ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ షేర్ చేసుకున్నా కానీ రెండింటి మధ్యలో డిస్టెన్స్ అయితే చాలా ఉంటుంది. అదైతే మైండ్లో పెట్టుకోండి. మోటో కెమెరాస్ ఈ ప్రైస్లో ది బెస్ట్ ఉంటాయి. అండ్ ఇక కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటే కాల్ క్వాలిటీ బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ బాగుంది. నేను దీనిలో 5G సిమ్ కార్డ్ వేసా, బట్ ఇప్పటివరకు నాకు 5G సిగ్నల్స్ అయితే ఫ్రీక్వెంట్గా రావట్లేదు, ఎందుకో తెలియదు. అదొక చిన్న ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేశాను. ప్రతి ఫోన్లో నాకు ఫ్రీక్వెంట్గా 5G సిగ్నల్స్ వస్తాయి కానీ దీనిలో ఫ్రీక్వెంట్గా 5G సిగ్నల్స్ రావట్లేదు. ఎయిర్టెల్ సిమ్ కార్డ్ నేను వాడుతుంది. ఈ రూమ్లో కూడా నాకు ఫ్రీక్వెంట్గా ఏ ఫోన్లో అయినా 5G సిగ్నల్స్ వస్తాయి, బట్ ఇక్కడ మాత్రం ఓన్లీ LTE మాత్రమే వస్తుంది. సో అప్పుడప్పుడు 5G వస్తుంది, బట్ కాన్స్టెంట్గా రావట్లేదు. అదొకటి దీనిలో నేను నోటీస్ చేశాను. అండ్ కాల్ క్వాలిటీ అయితే బాగుంది. అండ్ కాలర్ UI మీరు నార్మల్గా బై డిఫాల్ట్ వచ్చేసరికి గూగుల్ డైలర్ ఇస్తారు. మీరు ప్లే స్టోర్ నుంచి ఓడైలర్ అని ఇంకొక అప్లికేషన్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకున్నారంటే ఓడైలర్ నుంచి మీరు కాల్ రికార్డ్ చేసినా కానీ అవతల వాళ్ళకి మీరు కాల్ రికార్డ్ చేస్తున్నట్టయితే వినిపించదు. అండ్ సెక్యూరిటీ పర్పస్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది, ఫాస్ట్ అండ్ యాక్యురేట్ ఉంది అండ్ బాగా పనిచేస్తుంది. అండ్ దీనిలో మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. అండ్ సిమ్ కార్డ్ స్లాట్ కూడా ఓన్లీ డ్యూయల్ సిమ్ కార్డ్ మాత్రమే పెట్టుకోగలరు, మైక్రో SD కార్డ్ పెట్టుకోలేరు. అండ్ స్టీరియో స్పీకర్స్ కూడా వస్తుంది. స్టీరియో స్పీకర్స్ క్వాలిటీ అయితే బాగుంది. స్టీరియో స్పీకర్ సపరేషన్ కూడా చాలా బాగుంది. బట్ దీనిలో డాల్బీ అట్మాస్ కానీ హైరెస్ ఆడియో కానీ ఇట్లాంటివి అయితే ఏముండవు. వీళ్ళు కొద్దిగా డాల్బీ అట్మాస్ విషయంలో, హైరెస్ ఆడియో విషయంలో కొద్దిగా కాస్ట్ కటింగ్స్ చేశారు. ఎందుకంటే మిగిలి కొద్దిగా బాగా ఇవ్వడానికి ఆ విషయంలో కాంప్రమైజ్ చేశారు, కాస్ట్ కటింగ్ చేశారని చెప్పాలి. అండ్ IR బ్లాస్ట్తో కూడా వస్తుంది. మీరు ఫోన్ యూస్ చేసి టీవీని, ఏసీని అట్లా హోమ్ అప్లయన్సెస్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ IP రేటింగ్ వచ్చరికి IP65 రేటింగ్ ఉంటుంది. IP65 అంటే ఇది కంప్లీట్ డస్ట్ రెసిస్టెంట్, బట్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు. చిన్న చిన్న వాన తుప్పర్లు అవి సర్వైవ్ అయ్యింది, కానీ డైరెక్ట్ తీసుకెళ్లి నీళ్ళలో ముంచితే మాత్రం ఖరాబ్ అయిపోయింది. అండ్ OnePlus ఫేవరెట్ అలర్ట్ స్లైడర్ కూడా ఉంటుంది. ఇది ఓవరాల్ ఈ ఫోన్ గురించి డిపార్ట్మెంట్ వైజ్ ప్లస్ అండ్ మైనస్ పాయింట్ అయితే. ఫైనల్ గా ఒక్క వర్డ్ తో చెప్పంటే ఈ ప్రైస్ సెగ్మెంట్ లో కెమెరా ఒక్క దాంట్లో తప్పించి మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ లో ఇది ఖచ్చితంగా ఒక ఆల్రౌండర్ ఫోన్ లాగా నిరూపించుకుందని చెప్పాలి. కెమెరా ఒక్కటి కొద్దిగా యావరేజ్ అంటే ప్రిటీ గుడ్ కెమెరాస్, మరీ ది బెస్ట్ కెమెరాస్ కాదు. కెమెరా ఒకటి కొద్దిగా యావరేజ్ ఉంది. కెమెరా ఒకటి కొద్దిగా యావరేజ్ ఉన్నా పర్లేదు, నాకు మంచి ఫ్లాట్ డిస్ప్లే ఉన్న ఫోన్ కావాలి, బెటర్ డిస్ప్లే తోడు కావాలి, మెటల్ బిల్డ్ ఉన్న ఫోన్ కావాలి, మంచి పర్ఫార్మెన్స్ కావాలి, ది బెస్ట్ బ్యాటరీ లైఫ్ కావాలంటే స్టిల్ ఈ ఫోన్ మీరైతే కన్సిడర్ చేయొచ్చు. బేస్ మోడల్ కావాలన్నా కన్సిడర్ చేయొచ్చు, టాప్ అండ్ మోడల్ కావాలన్నా కానీ కన్సిడర్ చేయొచ్చు. ఆ ప్రైస్కి ఖచ్చితంగా జస్టిస్ చేస్తుంది. లేదు నాకు కెమెరా ది మోస్ట్ ఇంపార్టెంట్, నాకు కెమెరా తోటే పని అనుకుంటే దీనికంటే కూడా మోటో H50 Pro మీరు తీసుకోవచ్చు. కానీ మోటో H50 Pro మీరు తీసుకునేటప్పుడు ఒకటైతే మైండ్లో పెట్టుకోవాలి, దానిలో ది బెస్ట్ కెమెరాస్ ఉంటాయి, బట్ అక్కడ మీకు కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. సో కొంతమంది కర్వ్డ్ డిస్ప్లే ఇష్టం ఉండదు, కింద పడితే ఈజీగా పగిలిపోవడానికి ఛాన్స్ ఉంటాయి. అండ్ అలాగే దానిలో మీకు 4500 mAh బ్యాటరీ మాత్రం ఉంటుంది. దాని బ్యాటరీ లైఫ్ని దీని బ్యాటరీ లైఫ్ని కంపేర్ చేస్తే ఖచ్చితంగా OnePlus Nord 4 అనేది 1 hour to 1.5 hour ఖచ్చితంగా బెటర్ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. సో ఇవన్నీ కూడా మీకు ఓకే, నాకు బెటర్ బ్యాటరీ లైఫ్ అవసరం లేదు, ఓన్లీ ది బెస్ట్ కెమెరాస్ మాత్రం కావాలనుకుంటే మోటోకి మీరు వెళ్ళొచ్చు. లేదు ది బెస్ట్ కెమెరాస్ లేకపోయినా పర్లేదు, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ నాకు బాగుంటాయి చాలు, ఫ్లాట్ డిస్ప్లే ఉండాలి, ది బెస్ట్ బ్యాటరీ కావాలి, ది బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలి, కెమెరా కొద్దిగా యావరేజ్ ఉన్నా పర్లేదు అనుకుంటే ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఈ ఫోన్ మీరు తీసుకోవచ్చు, కానీ కెమెరా అయితే అంత బెస్ట్ ఉండదు. ది బెస్ట్ కెమెరా కావాలంటే మోటోకి వెళ్ళాలంటే మోటోలో బ్యాటరీ లైఫ్ బెస్ట్ ఉండదు. సో ఇది ఓవరాల్ క్లారిటీ అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ బై ది వే ఈ ఫోన్ నేను నా సొంత డబ్బులు పెట్టి కొనుక్కొని రివ్యూ అయితే చేస్తున్నాను, జస్ట్ టు ప్రొవైడ్ ఏ జెన్యూన్ రివ్యూ. సో ఈ జెన్యూన్ రివ్యూస్ కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. తొందరగా మనం 100K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ కావాలి. సో రివ్యూ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.